నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మండపంలో దానిని త్రాగుదురు. యెషయా 62:8-9 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 26 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈరోజు, మీ ప్రయాసమును ఎవ్వరికి ఇవ్వను, నీకే ఇస్తా. నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇవ్వను, నీకే ఇస్తా. ధాన్యం కూర్చున్న వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. ప్రైజ్ జీసస్. నీ జీతం నీకే దక్కునుగాక. పరాయి వాళ్ళకి, బ్రాందీ షాపులకి, వడ్డీలకి, హాస్పిటల్స్కి పోకోకుండా దేవుడిని కృపణిస్తాడు. ఎస్, అలాగే నీ స్వాస్థ్యము నీకే దక్కునుగాక. దాన్ని ఎవరో కబ్జా చేయటం, ఎవరో ఇది చేయటం కాదు. నీకు రావాల్సిన అమౌంట్స్ నీకే వచ్చునుగాక. దేవుడు నీకు ఏదైతే సిద్ధపరిచాడో, ఏ పంటనైతే రెడీ చేశాడో అవన్నీ నీకే దొరుకునుగాక. ఇతరులకు దక్కోకుండా దేవుడు కృప తెరుచునుగాక. నీకు దక్కాల్సిన దేవుడు ఏ సిద్ధపరిచారో అవి నీకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్. నీకు శాలరీ రిలీజ్ అగునుగాక. నీకు అమౌంట్స్, బిల్స్, పేమెంట్స్ ఏదైతే రావాలో, రిటర్న్స్ ఏవైతే రావాలో నీకు యేసు నామములో వచ్చునుగాక. ఏవైతే ఇన్వెస్ట్ చేసావో అవి నీకే దొరుకునుగాక. ఇల్లు కట్టుకున్నావో కట్టుకునే ఇంట్లో నీవే ఉండదుగాక. ప్రతి దీవెన నీకు దొరుకునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ. ఈరోజు నీ సన్నిధి, నీ హస్తం మా పట్ల చాపండి. నిశ్చయముగా ఇక్కడ నుండి ధాన్యము నీ శత్రులకు ఆహారంగా ఎన్నావు అయ్యా. మా వాటిని వేరేవాడు అనిపించడానికి వీల్లేదు, వేరేవాడు కబ్జాలు చేయడానికి వీల్లేదు అయ్యా. మా పంట మేము పడిన ప్రయాస ఆయన వృధాగా పోకూడదు. అవి వడ్డీలకో, లేదా హాస్పిటల్స్కో, లేదా దుర్వ్యాపారాలు, తాగుడుకో, జోతాలకో ఇలాంటి వాటికి పోవడానికి వీల్లేదు. మా కుటుంబాలకు, మా బిడ్డలకి దక్కాలి. ప్రతి కుటుంబంలో ఈ కృప దొరకాలి. ఆయన వేస్ట్ కాకూడదు. అన్నింటిలో కృపనిచ్చి దీవెన దయచేయండి. శాలరీస్ అన్న వాళ్ళు శాలరీస్ రావాలి, జాబ్లు ఉన్న జాబ్స్ పొందాలి, జాబ్స్ ఉన్న వాళ్ళు హైక్స్ పొందాలి, దీవించబడాలి, జయమును చూడాలి, బ్రేక్ త్రూ చూడాలి. బిజినెస్ పీపుల్ కూడా సమృద్ధిగా దీవించబడాలి. అన్ని విషయాలు కృప చూపించి ఎవరు ప్రయాస వృధా కానివ్వద్దు. సమృద్ధిగా దీవించి గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి, దాయండి, మా చేతులు బలపరచండి. మంత్ ఎండింగ్ అని టైట్ అనే పరిస్థితులు ఎక్కడ లేకోకుండా సమృద్ధిగా దీవించండి. గృహాలు ఇవ్వండి. నేను నెమ్మదిని వస్తువులు ఇవ్వండి. వాహనాలు ఇవ్వండి అయ్యా. జాబ్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. మ్యారేజ్లు అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. నీకే దొరుకునన్నావు అయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, చీకటి తొలగిపోవాలి, సమాధానం పొందాలి. ఎవరైతే బెడ్ రిడెన్ పేషెంట్స్లో ఉన్నారో, సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇలాంటి వాటిని విడిపించి స్వస్థపరచండి. ప్రతి బలహీనత వేళతో తీసేయండి. ప్రతి చీకటి ఆత్మను లయపరచండి. యేసు నామములో అద్భుత కార్యాలు జరిగించండి. ఆ ప్రామిస్ ల్యాండ్ విషయం కూడా మిరాకిల్ చేయండి. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పిరిపోతున్న వాళ్ళందరికీ 100 దీవించండి. అద్భుత కార్యాలు 1:100 అన్నావు. యేసు నామములో పొందుదురుగాక. దశంభాగస్తున్న బిడ్డలు కూడా ఆకాశవాకిని పడ్డ జన దీవెనలు, సమృద్ధిని, కృపను పొందుదురుగాక. అయ్యా, దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప మాకు ఇవ్వండి. కృప వెంబడి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయి. అన్ని విషయాలు దీవెనివ్వండి. అబ్లిస్లో రావాల్సిన ప్లాట్స్ విషయాలు కూడా మిరాకిల్ చేసి దీవెనివ్వండి. కృప తీరువ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి అయ్యా. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అని మా బిడ్డ రాకపోవడం క్షేమాన్ని ఇవ్వండి. సీట్స్ రావాలా, ఫీజులు కట్టుకోవాలి. అన్ని విషయాలు దీవెనిచ్చి కృపనిచ్చి సమాధాన జీవనివ్వండి. మహిమ చెందండి. బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.